ఓకే. శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి జ్ఞానాన్ని అందించి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఈరోజు పార్వతీదేవి గురించి చెప్పుకున్నాం మనం. పార్వతీదేవి శివుని యొక్క ఆదిశక్తి. ఆమె శివుని యొక్క ఆదిశక్తి. ఆమె తన ప్రేమతో వినయంతో శివుణ్ణి అలరించి తన శరీరంలో అర్ధ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరుడు చేసింది. ఆమె తన కుమారులిద్దరిలో పెద్దవాడిని సైనాధ్యక్షుడిగా ఒకరిని గణాధ్యక్షుడిగా చేసి ఆమె లోక కళ్యాణార్థం అస్త్రశస్త్రాలను ఛేదించి చండముండేశ్వరిగా చాముండిగా వర్ధిల్లింది. ఈమె గురించి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఈమె మహిమలు అనంత మహిమని గానం చేస్తూ ఉంటాయి. అంత శక్తి ఆమె ఆదిశక్తి పార్వతీదేవి. సో పార్వతీదేవి చరిత్ర ఒక్కసారి మనం చేసుకున్నాం. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిగా జన్మించింది. ఆమె జన్మించి దక్ష యజ్ఞంలోని ఈ శివునికి ఆహ్వానము రాకపోయినా సరే ఆమె ఆయన ఒప్పించి వెళ్తుంది యజ్ఞంకి. అక్కడ శివుడికి అవమానం జరుగుతుంది. ఆ అవమానం భరించలేక యోగాగ్నిని రగిలించి ఆమె ఆత్మాహుతి చేసుకుంటది. చేస్తున్న వెంటనే ఆమె ఒక సంకల్పం పెట్టుకుంటది, హిమవంతుని కుమార్తెగా జన్మిస్తాను పార్వతి గాని అక్కడే సంకల్పం పెట్టుకుంటది ఆమె. సో జగదాంబ సంకల్పానికి తిరిగి ఉండదు కదా. ఆమె ఒక సమయం చూసుకొని ఆ సమయంలో మేనక గర్భమున ప్రవేశించి ఆమె పార్వతిగా జన్మ తీసుకుంది. పర్వతరాజు హిమవంతుడు ఎవరు? పర్వతాలన్నిటికీ రాజు. ఆ పర్వతరాజు కుమార్తెగా జన్మించింది కాబట్టి పార్వతి అనే నామకరణం చేశారు. ఆయన ఆనందానికి అవధులు లేవు హిమవంతుడు. ఎందుకు? సాక్షాత్ జగన్మాత పుత్రికగా పుట్టింది. అంతకంటే ఆనందం కావాలా? అల్లారు ముద్దుగా పెంచాడు కుమార్తెను. ఆమె పెరిగిపెద్దది. శివుడు హిమాలయాల్లో తపస్సుకు వచ్చాడు. ఎందుకు? వైరాగ్యంలో ఉన్నాడు, సతీ పోయిందని. తపస్సు చేస్తుంటే హిమవంతుడు వెళ్ళి సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి నా దగ్గర తపస్సు చేస్తున్నాడు, కుమార్తెను తీసుకెళ్ళి సపర్యలు చేయమని పెట్టాడు సేవకి. శివుడికి సేవ చెయ్యమ్మా. రోజు ఈమె వెళ్ళి శివుడికి నీళ్లు పాళ్ళు అన్నీ పెట్టి ఆయనకి సేవ చేసుకొని వస్తూ ఉండేది. ఇది ఇలా జరుగుతుంది. తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ చేత వరం పొందాడు. చావు లేని వరం కావాలని కోరాడు. బ్రహ్మ అన్నాడు ఆ వరం కుదరదు. అయితే ఆయన అడిగాడు, నాకు శివుని కుమారుడి చేత నాకు మరణం కావాలి అనేసి అడిగాడు. బ్రహ్మ తదాస్తు అనుకున్నాడు. తారకాసురుడు అనుకున్నాడు, శివుడు వైరాగ్యంలో ఉన్నాడు, సతి మరణించింది, మరి శివుడు ఎలా వివాహం చేసుకుంటాడు, మరి శివుడికి పిల్లలు పుట్టరు కదా, నాకు మరణం లేదు అని అనుకున్నాడు. వాళ్ళకి 100 ప్లాన్లు ఉంటే వీళ్ళకి 100 తెలివితేటలు ఉంటాయి. దేవుడికి 100 మార్గాలు. ఊరికినే వరాలు ఏమి ఇచ్చిరు మనం అనుకుంటాం. కానీ వాడు ఏం చేశాడు? విజృంభించడం మొదలు పెట్టాడు దేవలోకం మీద. విజృంభిస్తున్నాడు, అన్ని నాశనం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఈమె ధ్యానంలో ఉన్నారు, ఈమె సేవ చేస్తుంది. ఇదంతా జరుగుతూ ఉంటే వెళ్ళారు దేవతలందరూ కూడా. వెళ్ళి బ్రహ్మని అడిగారు, అయ్యా నువ్వు వరం ఇచ్చావు, వాడేమో వచ్చి దేవలోకం అంతా నాశనం చేసేస్తున్నాడు, ముల్లోకాలు అల్లకల్లోలు అయిపోతున్నాయి, ఏం చెయ్యాలి అంటే శివుడు పార్వతికి పుట్టిన పుత్రుడి చేతి అవుతుంది అంటే మరి ఎలా? ఆయన ధ్యానంలో ఉన్నారు, ఆమెమో సేవ చేస్తుంది, వాళ్ళిద్దరిలో ఆలోచనే లేదు, ఏం చెయ్యాలి అని అడిగితే మన్మథ బాణం విడిచిపెడితే ఆయనలో ఆ కోరిక కలిగితేనే వస్తుంది. సరే కానీ ఇప్పుడు ఆ పని చెయ్యొద్దు అని చెప్పి బ్రహ్మ చెప్తాడు. అయినా సరే దేవేంద్రుడు తొందర, ఎందుకంటే ఆయన లోకం మీద కదా దాడి జరుగుతుంది. మన్మధుడిని పిలిపించి బాణప్రయోగం చేయమని చెప్తాడు. మన్మధుడు చెప్తాడు, నేను ఒప్పుకోడు, నేను చేయను. ఆయన కళ్ళు తెరిచాడంటే నా పరిస్థితి ఏంటంటే ఏమీ అవదు, మేమంతా చూసుకుంటాం. దేవతలందరూ ఇచ్చేసి తీసుకొని వెళ్తారు. ఆయన మంచి ధ్యానంలో ఉండగానే ఈయన బాణం విడిచిపెడతాడు. విడిచిపెట్టినప్పుడు చలికాలం శివుడు మోహం లోపల వస్తుంది. రాగానే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరగానే ఎదురుగా మన్మధుడు కనబడతాడు. వెంటనే కోపంతో థర్డ్ ఐ ఓపెన్ చేస్తాడు. 3వ కన్ను. మన్మధుడు భస్మం అయిపోతాడు. ఎందుకు ఆయన కోపం వచ్చిందంటే అందరూ ఆయన పిల్లలే, ఆ పరమాత్ముని యొక్క పిల్లలే. కొడుకు తండ్రి మీద కామబాణం వదలకూడదు, కామాన్ని తండ్రిలో కొడుకు అనేవాడు రగిలించకూడదు. ఆ పని చేశాడు కాబట్టి ఆయనకు కోపం వచ్చింది. 3వ కన్నుతో భస్మం చేసేస్తాడు. దేవతలందరూ ఇటు ఒకవైపు వెళ్ళిపోతారు. కానీ రతీదేవి ఏడుస్తుంది, భర్త నేను. శివుడు పట్టుకొని ప్రాధేయపడుతుంది, ప్రాణభిక్ష పెట్టమని. ఆయన చెప్తాడు, ఒక్క వరమే ఇస్తాను నీకు, నీ భర్త నీకు మాత్రమే కనబడతాడు, ఆయనతో ఆనందంగా జీవించని రతీదేవికి వరం ఇస్తాడు. శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
పార్వతి ఇంటికి వెళ్ళిపోదు. మళ్ళీ సేమ్ యథాస్థితి. ఇక్కడ మళ్ళీ వీడి విజృంభణ జరిగిపోద్ది. ఏం చెయ్యాలి? మళ్ళీ దేవతలందరూ కూడా వెళ్తారు. ఏం చెయ్యాలి? పార్వతీదేవి వెళ్ళిపోయింది ఇంటికి, శివుడు మళ్ళీ కైలాసంకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఈ తారకాసుడు విజృంభిస్తున్నాడు. ఏం చెయ్యాలి? అప్పుడు దేవతలందరూ నారదుడు పంపిస్తారు హిమవంతుడి దగ్గర. నారదుడు వెళ్తాడు హిమవంతుడి దగ్గర. వెంటనే హిమవంతుడు కుమార్తెను పిలిచి నారదుడికి ప్రణామాలు చేయిస్తాడు. చేయించిన తర్వాత యుక్త వయసుకు వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాము, తగిన వరుడు చెప్పరా అనేసి నారదుడిని అడిగితే నారదుడు చిన్న చిరునవ్వు నవ్వి, ఉదాసీనుడు, తల్లిదండ్రులు లేనివాడు, అమంగళ వేషాన్ని ధరించిన వాడు భర్తగా వస్తాడు, ఇలాంటి క్వాలిటీస్ అన్ని గుణాలన్నీ ఒక్క పరమేశ్వరుల్లో మాత్రమే ఉన్నాయని చిన్నది వేస్తాడు అక్కడ. ఇలాంటి వెంటనే పార్వతి, అయితే నాకు శివుడే భర్తగా కావాలి, శివుడే నాకు భర్తగా కావాలి అని మొదలు పెడుతుంది. తల్లిదండ్రులు వద్దంటారు, లేదు. అప్పుడు ఆమె అంటది, కామాగ్నికి ఆయన కామం ఒక బాణం వేస్తే లొంగనవాడు, కామాన్ని జయించిన వాడు నేను వెళ్ళి వివాహం చేసుకుందాం అన్నంత మాత్రాన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన ఎలా జయించాలి? కేవలం తపస్సుతో మాత్రమే ఆయన లొంగదీయగలను, లేకపోతే మామూలుగా ఆయన సౌందర్యానికి పడ్డు తపస్సు చేయడం మొదలుపెట్టింది. 12 సంవత్సరాలు తపస్సు చేసింది, 12 ఏళ్ళు తపస్సు చేసింది. ఈమె ఇక్కడ తపస్సు చేస్తుంది, ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇది ఇలా జరుగుతుంది. దేవతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈ తారకాసుడు కృత్యాలు భరించలేకపోతున్నాము. శివుడేమో ఆమె తపస్సుకి ఆయన ప్రసన్నుడు అవ్వట్లేదు. వీళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళారు, జరిగింది చెప్పారు. తారకాసుడికి బ్రహ్మ వరం ఇచ్చారు. శివ పరమాత్మ, నీవు దయతలిస్తే కానీ మీకు కుమారుడు జన్మించుడు, మీరు కంపల్సరీ పార్వతిని వివాహం చేసుకోవాలి. ఆయన అప్పుడు చూశాడు ఆమె వైపు, ఘోర తపస్సు చేస్తుంది. కూర్చొని చూశాడు, వచ్చాడు మారు వేషంలో ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని బ్రహ్మచారిగా వచ్చాడు. ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నారు? శివుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్నాను చెప్పాడు. ఆయన భర్తగా ఎలా పొందుతావు? ఆయన వేషం చూసావా? పాములు ధరించి ఉంటాడు, బూడిద పూసుకొని ఉంటాడు, తల్లిదండ్రులు లేనివాడు, ఆయన వయస్సు ఎంత ఆది లేదు, అందం లేదు, వయస్సు లేదు, ఏమీ లేదు. అలాంటి వాడు నువ్వు ఎలా చేసుకుంటావమ్మా? రూపం లేదు, లింగాకారంలో ఉంటాడు, నీవెలా ఆ వ్యక్తితో ఉండగలవు? శ్మశానంలో తిరుగుతాడు, భూత ప్రేత పిశాచాలు అన్నీ ఆయన వెంటే ఉంటాయి. అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా కోరుకుంటావు? ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాడు శివుడు. ఆవిడ మనస్సు విరచడానికి ఆవిడ నిజంగా ఇష్టపడుతుందా, ఎంతవరకు ఆవిడ ఉండగలదు అని చెప్పి ఎన్ని చేయాలో అన్ని చేసి అన్ని చెప్పినా ఆమె ఒక్కటే నిర్ణయించుకుంది, శివుడే నా భర్త, శివుడే నా భర్త. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆవిడ పడలే. లాస్ట్కి ఆవిడ నిష్ఠకి ఆయన ఆనందపడిపోయి తన స్వరూపాన్ని దర్శనమిచ్చాడు. ఆయన స్వరూపం దర్శనం సాక్షాత్ పరమాత్మ పాల్గొని అనుకోగానే, జగన్మాత, అన్ని జన్మల్లో నీవు నా భార్యవే కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను, వచ్చే తీసుకొని వెళ్ళిపోతాను. ఆమె చెప్పింది, నేను రాను, అన్ని జన్మల్లో నువ్వు తీసుకెళ్తావు. సతీదేవిగా ఉండేటప్పుడు దక్షయజ్ఞంలో కూడా నీవు నన్ను తీసుకొని వెళ్ళి వివాహం చేయాలి, కానీ ఇప్పుడు అలా కాదు, నీవే నా ఇంటికి వచ్చి నా తండ్రిని అడుగు, నన్ను వివాహం చేసుకుంటాను, నా తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే నేను నిన్ను వివాహం చేసుకుంటానని షరతు పెడతాను. సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఈమె తపస్సు విరమించి ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులు చెప్తారు, శివుడు సాక్షాత్కరించాడు, నన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడు అని. ఆయన వెళ్ళాడు. ఇప్పుడు పెద్దల్ని పంపాలిగా, ఆయన తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు, పెద్దల్ని పంపాలి వివాహంకి. 7 ఋషులు పిలిచాడు ఆయన భార్యతో. 7 ఋషులు పిలిచి తన తల్లిదండ్రులుగా వెళ్ళి హిమవంతుడిని తన కుమార్తెను నాకు ఇచ్చి చేయమని అడగండి అని పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. అరుంధతిని వెనక్కి పిలిచాడు. పిలిచి, అరుంధతి అందరికన్నా తెలివైన ఆమె, చాకచక్యంగా మాట్లాడగలదు. ఆమెను పిలిచి, అమ్మ, ఆడవాళ్ళు సంబంధం ఇచ్చేటప్పుడు చాలా ఆలోచిస్తారు. ముందు మనం వాళ్ళు సరే నువ్వు కొట్టగానే సంబంధం, మన మగపిల్లి వారు వెంటనే కొడతారు. ఏంటంటారు, మీరు వెంటనే కొట్టేస్తారంటే ఏదో ఉండుంటుంది, ఏమి లేకంటే ఎందుకు కొడతారు? 100 రకాలు ఉంటాయి, 100 పెడతారు. కాబట్టి నీవు చాలా చాకచక్యంగా మాట్లాడాలి. అటువైపు ఉన్నది మేనక. అంటే అలాగే స్వామి, నాకు ఇంతకంటే భాగ్యం కావాలా, నిన్ను పొగిడే అదృష్టాన్ని నాకు ఇచ్చావు అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే దేవతలందరూ వచ్చారు పరమేశ్వరుడి దగ్గరికి. అయ్యా, ఇలా మీ వివాహంకి వెళ్తున్నారని తెలిసింది. అవును నాయన, మాకొక్క మీరు సహాయం చెయ్యాలి. ఏమిటి అని అంటే, హిమవంతుడు ఆనందంగా ఒప్పుకుంటాడు మీకు ఇవ్వడానికి, మీ కళ్యాణం జరుగుతుంది.
త్రికరణ శుద్ధిగా ఆయన కన్యాదానం చేశాడా, హిమవంతుడు మోక్షాన్ని పొందేస్తాడు. భూలోకంలో పరమ పవిత్రమైన స్థలం హిమాలయాలు. అదే లేకపోయి ఉంటే అందరూ ఎక్కడ తపస్సు చేసుకుంటారు? ఈ దేవభూమి కాస్త ఈ దేవతలు తపస్సు చేసుకోకుండా అయిపోతుంది హిమవంతుడు లేకపోతే. కాబట్టి వాళ్ళు త్రికరణ శుద్ధిగా మీకు కన్యాదానం చేయకూడదు. ఒకవైపు చేస్తూ ఇంకోవైపు వాళ్ళ లోపల వాళ్ళకి ఇంకో భయం ఉండాలి. అది మీరే చేయగలరు. అంటే మీ పెళ్ళిని మీరే కంగాలి చేసుకుంటూ పెళ్లి చేసుకోవాలి అని శివుడిని అడుగుతారు. ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరే అని చెప్పి వాళ్ళని పంపిస్తారు. ఇక్కడ వీళ్ళు వచ్చి పిల్లని అడుగుతారు. సాక్షాత్ శివుడు అల్లుడైతే ఎవరు వద్దంటారండి? హిమవంతుడు చక్కగా ఒప్పుకుంటాడు. పెళ్లి ముహూర్తాలు అయిపోతాయి. పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు హిమవంతుడు అన్ని కార్యక్రమాలు వస్తున్నారు. సాక్షాత్ పరమేశ్వరుడు పెళ్లి, అది హిమవంతుడు. పర్వతాలు, వాగులు, నాగులు, దేవతలు, రాక్షసులు, మొత్తం అన్ని గణాలు హిమాలయాలు చేరిపోతున్నాయి. అందరూ వస్తున్నారు. హిమవంతుడు బిజీగా ఉన్నాడు, అందరికి ఆతిథ్యం ఇవ్వడంలో. కానీ మేనక లోపల ఒక ఇది ఇప్పటి వరకు అల్లుడిని చూడలేదు. ఎలా ఉంటాడో తెలియదు. చూడాలని కోరిక ఆమెకి. వెంటనే తెల్లవారు 5 గంటలకు అక్కడ పరమేశ్వరుడు గణాలతో బయలుదేరాడని తెలిసి ఈమె మేడెక్కి నిల్చొని పక్కన నారద మహర్షిని పెట్టుకుంది. ఎందుకంటే నారదకి అందరూ తెలుసని. పెట్టుకుంటే ఫస్ట్ చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మ, సరస్వతి హంస మీద వస్తుంటే ఈమె చూసి అడిగిందట, ఇతడేనా నా అల్లుడు అని అడిగిందట. నారదుడు చెప్పాడు, కాదమ్మా, ఆయన నీ అల్లుడు కాదు. ఆయనకి 5 ముఖాలు ఉండేవి, మీ అల్లుడే ఒక ముఖం తీసేస్తాడు. కాబట్టి నీ అల్లుడు అంత పరాక్రమవంతుడు అంటే, అవునా, నిజమా, నా అల్లుడు ఇంత పరాక్రమవంతుడా అంటే, అవునమ్మా. మరి వెంటనే విష్ణు వస్తున్నాడట లక్ష్మి గరుత్మంతు మీద. ఆయన తేజస్సు చూసి ఆనందపడిపోయిందట. ఈయన నా అల్లుడు ఇంత అందంగా ఉంటాడా? ఆయన చెప్పాడమ్మా, విష్ణువు శివుడు ఇద్దరు ఒకేలా ఉంటారమ్మా. ఆయన తేజస్సులో తేడా ఉండదు. ఆయన తేజస్సులో సగం తీసుకుంటేనే ఈయనకి ఎంత తేజస్సు వచ్చింది, నీ అల్లుడు ఇంకా అందంగా ఉంటాడు. ఇంకా ఆనందపడిపోయిందట లోపల. ఆహా, నా అల్లుడు ఇంత అందంగా ఉంటాడా? విష్ణు వెళ్ళిపోయారు. సూర్య భగవానుడు వచ్చాడు. ఈయన నా అల్లుడు కాదు. ఇంద్రుడు వచ్చాడు. ఈయన. ఇంకా దేవతలు అందరూ అయిపోయారు. ఇంక ఇవి చూసి ఏది రావట్లేదు. శివుడు వస్తున్నాడు. ఒంటి నిండా విభూతి పూసుకొని, మెడ నిండా పాములు వేసుకొని, కపాలాలు ధరించి, భూత పేత పిశాచాలన్నింటినీ తన వెనక్కి ఘనాలుగా పెట్టుకొని, నందిని వేసుకొని, డ్యాన్స్ వేసుకొని వస్తున్నాడట. ఇప్పుడు అలా చూస్తుందట. అందరూ ఆహ్వానితులే కదా, వీళ్ళు కూడా అలాగే వస్తున్నారు కదా అని. నారదుడు చెప్పాడమ్మా, అగో ఆయన మీ అల్లుడు అన్నాడు. అంతే, అనుకుంటూ జారిపోయింది. ఇతనా నా అల్లుడు? పరిగెట్టిందట లోపలికి, పార్వతి దగ్గరికి. ఏమీ నీకు ప్రేమించడానికి ఎవరు దొరకలేదా? ఆ వేషం ఏంటి, ఇదేంటి, అలా ఉన్న అలాంటి వాడినే ప్రేమించావు? ఒంటి నిండా బూడిదేటి, మెడ నిండా కపాలాలేటి, ఆ పాములేటి, ఎలా ఉండగలవు వాడితో? వాడిని ప్రేమించావేటి? అమ్మా, నీకు తెలియదు, ఆయన స్వరూపం నాకు తెలుసు. నేను ఆయన్నే ఇష్టపడి చేసుకుంటాను. ఈవిడ లోపల బాధపడిపోతుంది. దేవతలందరూ వెళ్ళి నచ్చ చెప్పారు. లేదమ్మా, ఆయన నిజంగా చాలా బాగుంటారు, ఇవి నాకు చెప్పు. సరే, ఒప్పుకుంది. కళ్యాణం ముందు కరెక్ట్గా చక్కగా ఆయన అలంకారం చేశారు. నిజంగా సాక్షాత్ ఎంత అందంగా ఉన్నాడంటే శివుడు 2 కళ్ళు చాలవాట, అంత అందంగా తయారైంచే పేట మీద కూర్చున్నాడు. ఈమె మేనక శివుడు సౌందర్యం చూసి, ఆహా, ఇంత అందంగా ఉన్నాడా అని అనుకుంది. మళ్ళీ లోపల ఒక భయం. ఇందాకలాగా ఎప్పుడైనా ఉంటే నా కూతురు పరిస్థితి ఏంటి? ఇందాక తయారైతే లోపల బెంగ. కన్యాదానం చేస్తుంది, ఒక పక్క చేస్తుంది, ఇంకో పక్క భయం. చేస్తుంది భయం. దేవతలు చెప్పారు కదా, వాళ్ళు మనస్ఫూర్తిగా కన్యాదానం చేయకూడదు, చేస్తే మోక్షాన్ని పొందేస్తారు. అది సృష్టించడానికి ఆయన ఆ వేషధారుల్లో వచ్చి వాళ్ళ మనస్సులో చిన్న బెంగ పెట్టాడు. రంగ వైభవంగా వాళ్ళిద్దరు కళ్యాణం జరిగిందండి. ఇది శివదేవుని పార్వతీదేవి కదా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటేనండి. ఎందుకు ఈరోజు అంటే ఆమె అడిగారు పార్వతీదేవి కదా, నేను చెప్పాను. శివుడు ఎవరండి? సాక్షాత్తు ఆది పరాశక్తి. శివుని యొక్క శక్తే శివుడి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఆయన్ని పొందడానికి అంత తపస్సు చేస్తే మరి మనం ఏం చెయ్యాలండి? ఆయన శక్తే ఆయన నుంచి విడిపడిపోయి బయటకు వస్తే మళ్ళీ ఆయన్ని చేరడానికి ఆమె అంత కష్టపడితే, ఈ మన అందరూ ఒక ఆత్మస్వరూపులు అయ్యుండి ఆ పరమాత్మ నుంచి విడిపోయి బయటకు వచ్చిన మనం మరి ఆ తండ్రిని చేరాలంటే ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత చేస్తే మనం వెళ్ళగలవాళ్ళని చెప్పి. కానీ మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం మనల్ని, మన స్వరూపాన్ని మర్చిపోతున్నాము. ఎప్పుడు నేను చెప్తా, నువ్వు మానవుడి జన్మ తీసుకున్నావు కాబట్టి మానవ శరీరం, జంతు జన్మ తీసుకుంటే జంతువు, కుక్కలాగా ఉంటావు.
మన ఏను కడుపు పుడితే ఏ జంతువు అయితే ఆ జంతువులాగా ఉంటావు. మనిషి జన్మ కాబట్టి మనిషి లోపల జీవుడు ఒకలాగే ఉన్నాడు కదా, మరి ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ఆయన స్వరూపం కదా. మరి పరమాత్మ నుంచి వచ్చిన జీవుడు పరమాత్మ స్వరూపం కాదా? మరి నీ లోపల ఉన్న స్వరూపం పరమాత్మ స్వరూపం కదా. నీ స్వరూపాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? నీ స్వరూపాన్ని గుర్తించుకోవాలి కదా, అది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇది నేను కాదు, ఈ శరీరం అనేది నేను తీసుకుంటున్నాను. అన్ని జన్మలు ఎత్తాను, ఇప్పుడు కూడా ఈ శరీరం మానవ జన్మ తీసుకున్నాను. కానీ లోపల ఉన్న జీవుడు నేను, జీవుడు నేను, జీవుడు. అది మాత్రం మనం ఒక్కడికి 4 సార్లు అనుకో. ఈ జీవుడు దేనికి వచ్చాడు? మనం విడివడి వచ్చేసాం. మళ్ళీ ఆ పరమాత్మలో చేరుకోవాలి. ఏం చేస్తే నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళగలను? ఏం చెయ్యాలి? ఎంత తపస్సు చెయ్యాలి? తపస్సు అంటే తపన ఉండాలి. తపన 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 ఉండాలి. భగవంతుడిని చేరుకోవాలి, ఆ పరమాత్మను చేరుకోవాలి. పరమేశ్వరుని వచ్చేసాను నేను, మళ్ళీ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తే వెళ్తాను అంటే సాధన చెయ్యాలి. అప్పుడు తపస్సు, ధ్యానం. ఎన్ని గంటలు ఆ ధ్యానానికి కేటాయిస్తావో భగవంతుడికి అంత దగ్గర అవ్వగలరు. లేకపోయావా దూరం అవుతూనే ఉంటావు. మనస్సును చూసుకున్నావా దూరం అయిపోతావు, శరీరాన్ని చూసుకున్నావా దూరం అయిపోతూనే ఉంటావు. ఈ రెండింటినీ పక్కన పెట్టి నేను శరీరము నేను కాదు, మనస్సు నేను కాదు, నేను ఒక జీవాత్మని ఎప్పుడైతే నీవు అనుకుంటావో ఆ పరమాత్మను నువ్వు చేరగలవు. అది నీలో రానంత వరకు, ఆ తపన లేనంత వరకు ఈ కర్మచక్రంలో నువ్వు తిరుగుతూనే ఉండాలి. ఈ భూమి జన్మ తీసుకోవాలి, మళ్ళీ ఈ మాయలో నువ్వు పడుతూనే ఉండాలి. ఎన్ని జన్మలైనా ఈ మాయ ఉంటుందండి, మాయ లేకుండా ఉండదు. ప్రతి జన్మలో నీకు మాయ ఉంటూనే ఉంటుంది. దాన్ని జయించడానికి వస్తున్నావు, మళ్ళీ దానిలో పడిపోతున్నావు. అది మాయ అని తెలుసుకుంటున్నావు, అయినా పడిపోతున్నావు. దాన్ని జయించాలి అంటే మనస్సును పట్టుకున్నావు. మనస్సు ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది, ఉత్సాహాన్ని కోరుకుంటుంది, ఎంజాయ్మెంట్ కోరుకుంటుంది. దుఃఖాలు ఒప్పుకోదు అస్సలు. కాబట్టి దాన్ని నువ్వు అటు నుంచి ఇటు మరుచు, భగవంతుడి వైపు మరుచు. సంసారం అందరికి ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషాలు ఉండాలి. వాటన్నిటి మీద కేవలం దానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని పక్కన పెట్టు. అవన్నీ జీవితంలో ఒక భాగం, ఒక పక్కన. అది ఒక 30% అయితే 70% భగవంతుడికి నీ జీవితాన్ని నువ్వు కేటాయిస్తే కానీ నువ్వు వెళ్ళలేవు. సో దానికి ఎంతవరకు కేటాయించి మిగతా సమయాన్ని అంతా భగవంతుడి వైపు దాన్ని తిప్పకపోతే మాత్రం నీకు మళ్ళీ మరణం, మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఇవి రెండు రిపీట్ అవుతూనే ఉంటాయి. మన జన్మలు తగ్గాలి అంటే నువ్వు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి, శరణాగతి ఉండాలి. గురువు వచ్చాడు చెప్పాడు, అది పట్టుకో. ఏం పట్టుకుంటే భగవంతుడిని చేరగలను అదే పట్టుకో. నామస్మరణ ఉందా చెయ్యి, కానీ అది కొంతవరకు మాత్రమే. ఎందుకంటే అక్కడ కూడా మనస్సు పనిచేస్తుంది. అక్కడ కూడా నువ్వు నామస్మరణ చేసినంతసేపు మనస్సు పనిచేస్తుంది, పూజ చేసినంతసేపు మనస్సు పనిచేస్తుంది. మనస్సు పని చేయలేని స్థితికి వెళ్తేనే నువ్వు భగవంతుడు చేరాలి. ఆ మనస్సు పని చేయలేని స్థితే ధ్యానం. ఆ ధ్యానం చేస్తేనే నువ్వు మనస్సును ఆపగలవు. మనస్సు ఒక్క నిమిషం ఆపి చూడండి ధ్యానంలోని ఎంత ఆనందాన్ని నువ్వు పొందుతావంటే అది ఒక్క నిమిషం ఆపగలవు, అంతకుమించి నువ్వేం దాన్ని ఆపలేవు. అది మహా కష్టతరం. కానీ ఒక్క నిమిషం నీవు ఆపి సమాధి స్థితికి వెళ్తే నీవు రోజంతా ఆనందంగా ఉంటావు. అలాంటి మనస్సు నువ్వు గంట ఆపగలిగితే నీది ఎంత మోక్షమైన జీవితం అయిపోతుంది తెలుసా, ఎంత ఆనందకరమైన జీవితం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు మనస్సును ఎప్పుడు ఆపుతావో ఈ జీవాత్మ వెళ్ళి ఆ పరమాత్మతో కలయిక జరుగుతుంది. ఆ కలయిక జరిగినప్పుడు ఆనందం వస్తుంది, ఒక ఆనంద స్థితి. ఎందుకంటే నీ తండ్రిని నువ్వు చేరుతున్నావు కాబట్టి. ఆ ఆనంద స్థితి నీకు రావాలి అని అంటే నీవు మనస్సుని శూన్యం చేయాలంటే ధ్యానంలో చిన్న విషయం కాదండి, చాలా చాలా కఠినమైన విషయం. ఎందుకంటే భగవంతుని చేరడం అంత సులువైతే ఇదంతా ఎందుకు పెడతాడు? అంత ఈజీ అయితే ఇన్ని ఎందుకు పెడతాడు? బంధాల్లో జీవుడు ఇరికిస్తాడు భగవంతుడు, కానీ బంధ విముక్తుడు అవ్వడానికి ప్రయత్నం చెయ్యాలి. బంధ విముక్తుడు అవ్వాలంటే నువ్వు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. కష్టాన్ని సుఖాన్ని ఏనైనా సరే ఒకేలాగా తీసుకో. కష్టం వచ్చిందా రాని, ఏం చేసి ఉంటాను. మొన్న మనం చెప్పుకున్నాం కదా, కర్మ. నువ్వు ఈ జన్మలో ఏదైనా అనుభవిస్తున్నావా, గత జన్మలో నువ్వు చేసిన కర్మే ఇప్పుడు అలా వచ్చింది, అది అనుభవించాలి. నువ్వు దాన్ని స్వీకరించు, ఆనందంగా అనుభవించేస్తావు. నువ్వు వ్యతిరేకించావా నీ శరీరం అనారోగ్యం పాలైపోతుంది. నాకే ఎందుకు వచ్చిందని నువ్వు వ్యతిరేకించావా నీ అనారోగ్యం లోపల నీ మనస్సు తొలిచేస్తుంటది. లేదు నేను గత జన్మల్లో చేసిందే ఈ జన్మలో నేను కర్మ అనుభవిస్తున్నాను ఒక్క మాట నువ్వు అనుకున్నావా, కర్మ పోయినట్టే.
తగ్గిపోతుంది. ఆనందంగా స్వీకరించు కర్మని. సంతోషం భోగం వచ్చిందా దాన్ని కూడా ఆనందంగా స్వీకరించు. ఏ జన్మల్లోనే నేను పుణ్యం చేశాను కాబట్టి భగవంతుడు ఈ రోజు నాకు భోగాలు ఇచ్చాడు. అహంకారం తెచ్చుకోకూడదు. అహంకారం వచ్చిందా మళ్ళీ వచ్చే జన్మ కింద పడిపోతారు, మళ్ళీ కింద పడిపోతారు. కాబట్టి మన జీవితంలో అహంకారం రాకూడదు. అలా అని ఆ ఆనందాన్ని కూడా ఇది చేయకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. రెండింటిని బ్యాలెన్స్, సుఖము సంతోషం కష్టం ఎక్కువ ఏదైనా సరే ఒకేలాగా నువ్వు తీసుకోవాలి. ఎప్పుడు ఒకటే. ఈ జీవాత్మ ఈ భూమి మీదకి వచ్చింది ఆ పరమాత్మగా మారడానికి. కష్టం ఇచ్చాడా భగవంతుడు, పోను నా మంచికి. సుఖం ఇచ్చాడా భగవంతుడు, నా మంచికి. ఈ రెండు నీ మైండ్లో ఎప్పుడు ఉన్నాయా, నీ స్థితి ఒకేలా ఉండదు. ఆ స్థితి ఎప్పుడు ఉన్నదో ఆనందం వేరు. కష్టాన్ని తీసుకుంటా సుఖాన్ని తీసుకుంటున్నావు, కష్టాన్ని తీసుకోలేకపోతున్నావు కాబట్టి రోగాలు దుఃఖాలు. ఎందుకు తీసుకోవట్లేదు మనస్సుని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? ఒక పిక్నిక్కి వెళ్తే అంత ఆనందిస్తున్నావు, సినిమాకి వెళ్తే ఆనందిస్తున్నావు, మరి ఒంటికి ఒక రోగం వస్తే లేకపోతే ఇంట్లో డబ్బు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఎందుకు నువ్వు తట్టుకోలేకపోతున్నావు? అది ఒక్క ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే మనసు తీసుకోవట్లేదు దాన్ని. అది తీసుకున్న మనసు ఇది ఎందుకు తీసుకోవట్లేదు ఎప్పుడైనా గమనించారా? అది ఒప్పుకోదు. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, ధ్యాన మార్గంలో వెళ్తూ ఉంటావో నీకు ఆ సమస్థితి వచ్చేస్తుంది. సమస్థితి వస్తుంది. గత జన్మలో నేను కర్మ చేశాను, కర్మ సిద్ధాంతం తెలుస్తుంది, ఒప్పుకుంటావు. భోగాలు వచ్చాయో మంచిదే, నేను ఎప్పుడు చేశాను. ఈ రెండు ఎప్పుడు వచ్చాయో ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఇప్పుడు అనుభవిస్తుంది జీవుడా శరీరమా? నువ్వు మంచి పరుపు మీద పడుకున్నావు, మా ఆత్మ ఆనందంగా పడుకుందా, శరీరం ఆనందంగా పడుకుందా? శరీరం. నువ్వు సినిమా చూసావు, ఎవరు ఆనందం పొందుతున్నారు? శరీరం మనస్సే పొందుతుంది ఆనందం కాదు. ఆత్మ ఆనందం పడేది కేవలం నువ్వు ధ్యానం చేసి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆత్మ ఆనందపడుతుంది. ఎందుకు అంటే దానికి కావాల్సింది ఆనందం కాబట్టి అది అక్కడే ఆనందపడుతుంది. నువ్వు ఆత్మ అయినప్పుడు, ఆత్మ అని తెలుసుకున్నప్పుడు దానికి ఏం అవసరమో అది కదా చెయ్యాలి. ఆత్మకి ఏం కావాలో అవి చెయ్యాలి. ఎందుకంటే నీ స్వరూపం అది నేను అని మర్చిపోతున్నావు కాబట్టి దీనికి కావాల్సినవి చేస్తున్నావు. అది నేను అని ఎప్పుడైతే నీవు తెలుసుకుంటావో ఆత్మకి ఏం కావాలో ఆ పనులు చేయడానికి మొదలు పెడతావు. ఆత్మకి ఏం కావాలి? ధ్యానం చెయ్యాలి, పరమాత్మలో చేరాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇది ఆత్మకు కావాల్సిన. అప్పుడు ఆత్మకి లాభించే పనులు చేయడం మొదలు పెడతాను. ఎప్పుడైతే ఆత్మకు లాభించే పనులు చేస్తావు ఈ కర్మలన్నీ నీకు ఇంత గడ్డిపోసుతో సమానం అయిపోతుంది. నీకు ఎంత కష్టం వచ్చినా ఆనందంగా స్వీకరించేస్తాం. ఏది నాది కాదు. నాదే ఎగ్జాంపుల్ చెప్తా. ఆడవాళ్ళకి ఎక్కువ ఏది ఇష్టం? బంగారం, బట్ట. అంతే కదా? బంగారం పోతే మన పరిస్థితి నిద్ర పట్టదు కదా. మా బాబు దసరాకు వచ్చింది, ఇంట్లో చోరింగులు పారేసింది, ఎక్కడో పెట్టేసింది, పోయాయి. ఎవరెవరు వస్తారు, ఎవరిని మనం అనలేము. సంక్రాంతికి వచ్చింది, మెళ్ళ అలతలో చేయను, నేను క్లాస్కి వెళ్ళిపోయినట్ట అక్కడ తీసి పెట్టేసింది, అది పోయింది. మొన్న చెప్తుంది, అమ్మ అక్కడ పెట్టాను ఉందా? వెళ్ళిపోయింది హాస్టల్కి. నేను క్లాసుల్లో తిరుగుతున్నాను, పోయింది. ఒకటే మైండ్కి వచ్చింది నాకు, కళ్ళకి నీళ్లు రాలేదు, పోయిందని బెంగ రాలేదు. ఏ జన్మలో నేను ఎక్కడ ఎవరికి దొంగతనం చేశానో ఈరోజు నా వస్తువు పోయింది. ఆ సమస్థితి వచ్చింది కాబట్టి ఇంత పిసర బెంగ రాలేదు. నాదైతే నాకు వస్తుంది కాదు. ఎప్పుడో నేను తప్పు చేశానా, ఎవరు వాళ్ళు తీసానో అది పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. లేదు వాళ్ళే తప్పు చేశారు అన్న వస్తువు నా దగ్గరికి వచ్చేది. ఈ రెండు స్థితులు వచ్చాయి. ఆనందంగా ఉన్న బెంగ లేదు, పోతే పోయింది, వస్తే వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఈ స్థితి? తక్కువ. ఈరోజు అర్థం అంటే 50,000 పెట్టుకోవాలి లేదు, అవునా కదా? అయినా ఎందుకు ఆనందంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నాను? ఆ సమస్థితి వచ్చేసింది కాబట్టి ఇద్దరం బెంగ. ఆ స్థితి రావాలి, ఆ స్థితి ప్రతి ఒక్కరికి రావాలి. కష్టాలు వస్తాయి, మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? తప్పులు చేశాంగా, రావేటి అది రావాలి. ఆనందాన్ని తీసుకోవాలి, కష్టాన్ని సమస్థితి తీసుకొని ఆనందంగా వెళ్ళిపోవాలి. జీవితం ఒక్కటే గుర్తుంచుకోండి, జీవుడు పరమాత్మ నుంచి విడిపోయి భూమి మీదకి వచ్చాడు. వస్తున్నాం పోతున్నాం అని సత్యం అందరికీ తెలుసు. మరణించాక జీవుడు ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడని అందరూ చెప్తాము. మళ్ళీ పుడతాడు మన ఇంట్లోనే, ఆలు కడుపునా ఈలు కడుపునా అంటే ఈ సత్యం మనకు తెలుసు కదా. సత్యం తెలిసి కూడా సత్యాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు మనం? ఒక్కసారి ఆలోచించామా? జీవుడు వస్తున్నాడు వెళ్తున్నాడు అని పెద్ద సత్యం మనకు తెలుసు. కానీ ఈ జీవుడు ఎందుకు వస్తున్నాడు భూమి మీదకి? ఆ సత్యాన్ని ఎవరు పట్టుకోరు. ఎందుకంటే మనస్సు ఆలోచన కూడా మనకు రానివ్వదు, మాయలో ఉంచుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని పట్టుకోండి. నేను జీవుడిని, ఈ భూమి మీదకి దేనికి వస్తున్నాను, అసలు ఏం చేయడానికి వస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎక్కడి నుంచి వస్తున్నాను, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్న వేసుకోవాలమ్మా. ఇక్కడ వాళ్ళమైతే కాదుగా, చచ్చిపోగానే వెళ్ళిపోతున్నాడుగా, మరి వెళ్తున్నాడు అంటే ఇక్కడికి టూర్కి వచ్చాం.
ఈ భూమి అనేది ఒక పాఠశాల. అనుభవ జ్ఞానాన్ని పొందడానికి భూమి మీదకి వస్తున్నాం. ఆ జ్ఞానాన్ని పట్టుకొని మనం ఇక్కడ నుంచి వెళ్తాము. కానీ ఎప్పుడు ఫెయిల్యూర్ అయిపోతున్నాము. ఎందుకు వస్తున్నాం? మర్చిపోతున్నాం కాబట్టి జన్మలు తీసుకుంటున్నాం, ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు పాస్ అవ్వాలో ఆ జ్ఞానాన్ని పట్టుకొని, నేను ఒక జీవుడిని, భూమి మీద నేను ఎందుకు వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, ఏం చేస్తున్నాను, అసలు ఏం చెయ్యాలి, ఏం చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాను అంటే ధ్యానం మాత్రమే. నువ్వు ధ్యానం మాత్రమే చేస్తేనే భగవంతుడిని చేరుకోగలరు. కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఎన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. పని అంతా అయిపోయాకే నేను చేయమంటున్నాను ధ్యానం. రోజంతా అక్కర్లేదు. మీ పని అయిపోతే కాస్త కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు ఎంత ప్రశాంతత పొందుతారో మీకే తెలుస్తుంది. కళ్ళు ముయ్యండి, ఆలోచన ఆపండి. మొదట్లో ఆలోచనలు వస్తాయి కాబట్టి టెన్షన్ పడకుండా ఆలోచనని కట్ చేసి శ్వాసను గమనించండి. అలా కొన్ని రోజులకు ఆలోచనలు తగ్గిపోగానే ఈ భ్రూ మధ్యలో గమనించడం మొదలు పెట్టండి. రెండు కనుబొమ్మల మధ్యన చూడడం గమనించండి. ఆమె అన్నారు కదా, ఎలాంటి అనుభూతులు వస్తాయి. అనుభూతి వస్తుంటే నీవెవరో నీకు తెలుసు. నువ్వెవరో తెలిసావా? ఈ చైతన్యమే నాలో ఉందా? అప్పుడు తెలుస్తుంది అంతటా ఉన్నది ఆ చైతన్యమే. ఆ చైతన్యం లేని చోటే లేదు, అంతటా ఉంది చైతన్యం. ఆ అంతటా ఉన్న చైతన్యం మన పెద్దవాళ్ళు గుర్తించారు కాబట్టి మనకి రాయిలోని, రప్పలోని, చెట్టులోని, పుట్టలోని ప్రతి దానికి ఎందుకు దండం పెట్టమన్నారంటే చైతన్యం లేని చోటే లేదు. రాయిలో ఉన్నది, చెట్టులో ఉన్నది, పుట్టలో ఉన్నది, అన్నిట్లో ఉన్న చైతన్యం 84 లక్షల జీవుల్లో కూడా ఉన్నది. నీలో ఉన్న చైతన్యమే. అవన్నీ కూడా మన తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే. అవి ఆ శరీరం తీసుకున్నాయి, నువ్వు ఈ శరీరం. నువ్వు ఆ జన్మలన్నీ ఎత్తేసి మానవ జన్మ ఎత్తావు. 84 రకాల జీవరాశులు అంటే అన్ని జంతు జన్మలు నీవు అయిపోయి మానవ జన్మకు వచ్చావు. మానవ జన్మ మొదలైన దగ్గర నుంచే కర్మలు మొదలవుతాయి. ఎందుకంటే అంతవరకు మనస్సు ఉండదు. మిగతా అన్ని జంతువులు మనస్సు ఉన్నా అవి ప్రకృతితో జీవిస్తాయి. కేవలం ప్రకృతితో జీవిస్తాయి కాబట్టి ఆ మాయలో ఉండవు. మనిషి ఒక్కడే మనస్సు మాయలో ఉంటాడు కాబట్టి కర్మలు చేస్తాడు. నువ్వు కర్మలు ఎప్పుడైతే తగ్గించుకుంటూ జన్మలు తగ్గిస్తావో భగవంతుడిని చేరాలంటే ధ్యానం ఎంత సాధన చేస్తూ ఉంటేనే నిన్ను నువ్వు లోతుగా తెలుసుకోగలవు. నేను ఎప్పుడు చెప్తా, అంతటా ఉన్న భగవంతుడు లోపల ఉన్నాడు. నువ్వు చేయాల్సింది అంతర్ ప్రయాణం. ధ్యానం అంటే అంతర్ ప్రయాణం. నువ్వు లోపలికి ఎంత లోతుగా వెళ్తూ ఉంటావో అప్పుడు నీలో ఉన్న శక్తి నీకు తెలుస్తుంది. ఆత్మశక్తి మామూలు శక్తి కాదు. నువ్వు శరీరం చూసుకున్నంత వరకు నువ్వు బలహీనురాలివి. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకుంటావో ఆత్మ ఉన్న శక్తే వేరు. ఈ రోజు సంకల్పం ఎంత గట్టిగా వెళ్తుందంటే నా ఆత్మశక్తిని నేను నమ్మాను కాబట్టి. నేను ఎవరిని నమ్మలేదు, నేను అందరినీ పక్కన, ఎందుకంటే ఎవరిని నమ్మలేదు. వాళ్ళు నమ్మితే నాకు అంత ఇదే. నా ఆత్మని నేను నమ్మాను కాబట్టి ఈ రోజు నా ప్రయాణం ఎంత గట్టిగా జరుగుతుంది. కాబట్టి ధ్యానం చేద్దాం, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పా, అర్జున నువ్వు నిన్నే ఉద్ధరించుకోవాలి, ఎవరు ఉద్ధరించరు. కాబట్టి ధ్యానం నీకు నువ్వే చెయ్యాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి. నేను ఆత్మ నువ్వు తెలుసుకొని ఆ ఆనందాన్ని నేను చెప్పా. మామిడి పండు టేస్ట్ ఆత్మని నేను అనుభూతి చెందా, ఆ టేస్ట్ చెప్తున్నా. మీకు ఆ టేస్ట్ తెలియాలంటే ఆత్మ అని మీరు తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా. కాబట్టి సాధన చేసి మనల్ని మనం తెలుసుకున్నాం. జై ఇలా తిప్పేస్తాను. చికెనా ఇప్పుడు మా శ్రీనివాసరావు గురుగారు పడ్డారు. గురుగారు ఫస్ట్ చాలా అంటే చాలా